వెల్కమ్ టు సిఆర్బి 9 న్యూస్. ఆందోళన 19వ రోజు చేరుకుంది. నేటి ఆందోళనలో భాగంగా క్లాప్ వాహన డ్రైవర్లు మెడకు ఉరితాడు బిగించుకుని తమ నిరసనను తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు కాకినాడ నగర కన్వీనర్ మలక వెంకటరమణ మాట్లాడుతూ 3 నెలల నుంచి జీతాలు లేక కార్మికులు ఇబ్బందులు పడుతూ పస్తులతో కుటుంబాన్ని నెట్టుకు రాలేకపోతున్నామని, ఆత్మహత్యలే శరణ్యంగా ఉన్న పరిస్థితులు అధికారులు కలుగజేస్తున్నారని తెలియజేస్తూ ఈరోజు కార్మికుల మెడకు ఉరితాడు బిగించుకుని తమ నిరసనను తెలియజేశారు. అధికారులు జీతాలు త్వరగా చెల్లించకపోతే ఇప్పుడు చేస్తున్న నిరసన నిజం చేసే రోజులు దగ్గర పడుతున్నాయని, అటువంటి పరిస్థితులు రానివ్వకుండా మున్సిపల్ అధికారులు చూడాలని అన్నారు. తక్షణమే బకాయి జీతాలు వేయించేందుకు చొరవ చూపించాలని కోరారు. క్లాబ్ డ్రైవర్స్ 19 రోజుల నుంచి ఆందోళన చేస్తున్న అధికారుల్లో స్పందన ఎందుకు లేదు అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఇస్మాయిల్, సంతోష్, శివశంకర్, దుర్గాప్రసాద్, ఆర్ వెంకటేష్, శివ, కుమార్, ఏమప్పన్న, రాజు, సందీప్, రమణ, శ్రీను తదితరులు పాల్గొన్నారు. త్వరగా ఇప్పించాలని, మాకు అలాగే మాకు పిఎఫ్ ఈఎస్ఏ మాకు అందివ్వాలని, ఐడెంటిటీ కార్డులు అందివ్వాలని, మాకు జియో నెంబరు 36 ప్రకారంగా 24,500 జీతం మాకు అమలు చేయాలని కోరుచున్నామని గౌరవనీయ కమిషనర్ గారికి, ఎంహెచ్ఓ గారికి, మున్సిపాలిటీ అందరికీ మేము కోరుచున్నామని